అయినా మ్యామ్ పిల్లలు కూర్చోబెట్టుకోండి. చూడండి పిల్లల చేత పసుపు పట్టించుకోండి. పిల్లల చేత పసుపు పట్టండి. పిల్లల చేత పసుపు పట్టించండి. అమ్మా వాడికి అమ్మా మీ పట్టుకోండి ఫీ పట్టుకోండి వాయిస్తారు పట్టుకున్నారా? వినండి, ఆ బియ్యంలోని 2 గీతలు గీస్తే 3 భాగాలు అవుతాయి. ఆ బియ్యంలో 2 గీతలు వేస్తే 3 భాగాలు అవుతాయి. గీయండి, పిల్లలకి గీయించండి. పొడవగానే గీసారా? 2 వైపు లోపల ఉంది, అవసరం ఉంది. 2 వైపు అయినా గీసారా? అంతే, 2 గీసారమ్మా. ఇప్పుడు రాయండి ఓం నమః. ఓం నమః బియ్యం మీద రాయాలి. ఓం నమః ఇలాగా రాయించండి. ఓం నమః రాయించమ్మా. ఇక్కడ ఓం నమః పైకి పైకి పై భాగంలో రాయండి. ఓం నమః రాయించండి. ఓం నమః తెలుగులో ఓం నమః అది కాదు. ఓం నమః చూడమ్మా. నమః అనే చెప్పులు ఓం నమః రాశారా? రాశారు మీరు? దాంట్లో ఆ భాగంలోనే ఎవరు మేము పాపే బుక్స్ శివాయ సిద్ధం నమః అలా 3 సార్లు రాయించండి. పిల్లలు చదివించాలి. ఓం నమః రాయండి. ఓం నమః అనాలి. ఓం నమః సరస్వతి భగవతి భారతి నిశేష ధ్యాత్యాపః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే